హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు అప్డేట్ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. పొదరిల్లు సీరియల్లో అమ్మవారు వచ్చి మీరు మొక్కు చెల్లించడం నాకు చాలా సంతోషంగా ఉంది, ఎన్నో ఏళ్ళ నాటి కోరిక నెరవేరింది, మీరు అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని మహాలక్ష్మితో పెద్దతో దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడ పైన అమ్మవారు వచ్చి చెప్తుంది. అలా చెప్పడంతో చాలా సంతోషపడతారు. మరి ఈరోజు కథలో ఏం జరిగిందో తెలుసుకుందామా? మరి ఇక మహాలక్ష్మికి అలా బయటికి వెళ్ళాలి అనిపిస్తుంది. ఎందుకంటే చక్రితో అలా ఊరు మొత్తం తిరిగి రావాలని అనిపిస్తుంది. ఇక అలా తిరగాలనిపించడంతో చక్రిని అడుగుతుంది, అలా మనం బయటికి వెళ్ళి మొత్తం తిరిగేసి వద్దామా అని అనడంతో చక్రి సరే అని చాలా సంతోషపడుతూ ఉంటారు. ఇక అది చూసిన కన్నా కేశవ మాత్రం నీకు మంచి రోజులు వచ్చాయి, స్వయంగా మహాలక్ష్మిని బయటికి తీసుకెళ్ళమని అడుగుతుంది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అని సంతోషంగా ఇక మహాలక్ష్మిని అక్కడ సైకిల్ ఉంటే సైకిల్ పైన తీసుకొని వెళ్ళడానికి రెడీ అవుతాడు. కాకుంటే మహాలక్ష్మికి సైకిల్ ఎలా ఎక్కాలో తెలియడం లేదు. అలా తెలియకపోవడంతో అదేంటండి మీ ఉన్న వాళ్ళతో ఇదే బాధ అండి, సైకిల్ కూడా ఎలా ఎక్కాలో కూడా తెలియదు, ఇలా కూర్చోండి అనగానే మహాలక్ష్మి సరిగ్గా కూర్చోదు. ఇక సరిగ్గా కూర్చోకుండా సరే అని తీసుకెళ్తూ ఉంటే మధ్యదారిలో కొందరు కలిసి ఇలా అంటారు, సైకిల్ పైన అలా కూర్చోకూడదమ్మా, అన్ని గుంతలు, రోడ్డు బాగలేదు, నువ్వు వెళ్ళి ముందు కూర్చో అనగానే ఇక మహాలక్ష్మి వెళ్ళి ముందు కూర్చోగానే చాలా సంతోషంతో మహాలక్ష్మిని ఊరు మొత్తం తింపుతూ చూపిస్తాడు. అలా వెళ్తూ ఉంటే అక్కడ ఒక తోట ఉంటుంది. ఆ తోటను చూసిన మహాలక్ష్మి, చక్రి గారు మనము ఆ తోటలోకి వెళ్దామండి, సరదాగా తిరుగుదాము, అలా తిరిగితే చాలా హ్యాపీగా ఉంటుంది, బాగుంటుంది అని అనగానే ఇక ఇద్దరు కలిసి తోటలోకి వెళ్తారు. ఇక కాకుంటే ఇక నారాయణ వస్తాడు. వచ్చి అమ్మ అమ్మ అని పిలవగా మరి ఇంట్లో అందులో రూమ్లో ఉండదు. ఎక్కడికి వెళ్ళింది అంటే ఎందుకు నీకు అనగానే తనకు ముందే చేతులు బాగలేవు కదా, ఎలా ఉందా అని అనగానే వాళ్ళిద్దరు కలిసి బయటికి వెళ్ళారు. అలా వెళ్ళొస్తామని వెళ్ళారనగానే అదేంటి బయటికి వెళ్ళారా, బయటికి ఎందుకు వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళారు, అసలు ఎందుకు వెళ్ళారు అనగానే కన్నా ఏమైంది, ఎందుకు అలా అడుగుతున్నావు, ఎక్కడికో వెళ్ళినట్టు మాట్లాడుతున్నావేంది, వాళ్ళు వెళ్ళింది బయటికి మాత్రమే, ఊరిష్పెట్టి కాదు, ఊరు చూద్దామని వెళ్ళారు అనగానే అయినా వాళ్ళను ఇద్దరిని ఎలా పంపిస్తారు, ఒంటరిగా మీరున్నారు కదా, ఎవరో ఒకరు వెళ్ళాలి కదా, మీరు తోడుగా ఉండాలి కదా అంటే వాళ్ళిద్దరు ప్రైవేట్ కోసం వెళ్ళారు. వాళ్ళిద్దరు భార్య భర్తలు అలా తిరిగి వస్తామని హాయిగా వెళ్ళారు. వాళ్ళ మధ్యలో మేము ఎందుకు వెళ్తాము అంటే అదే కాదురా, ఇది పైగా మనూరు కూడా కాదు, అలా వెళ్తా ఎలా అంటే హలో ఇది మనూరు, ఇది మేము పుట్టినూరు అనగానే అది కాదురా, వచ్చేటప్పుడు వాడిపైన అటాక్ జరిగింది కదా, మనం వచ్చినప్పటి నుంచి అన్ని అటాక్లే కదా, కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను రా అనగానే ఇక నారాయణ మాత్రం చాలా కంగారు పడుతూనే ఉంటాడు. ఇక అప్పుడు మాధవ వచ్చి ఏంటి నాన్న, ఏమైంది నాన్న అనుకుంటూ వస్తాడు. అలాగే చక్రి అన్నయ్య వదిన బయటికి వెళ్ళింది కదా, వాళ్ళని ఎందుకు పంపించారు బయటికి అని మా మీద చిందులేస్తూ తెగ టెన్షన్ పడుతున్నాడు. తిరిగ్గా వాడు చూస్తే వదిన చక్రి కలిసి ఇద్దరు హ్యాపీగా అలా తిరిగి రావడానికి వెళ్ళారు. తినేమో చిందులేస్తూ ఉన్నాడు. అనగానే మాధవ నాన్న నువ్వు టెన్షన్ పడకు నాన్న, వాళ్ళు అలా వెళ్ళారు అంతే, తిరిగి వస్తారులే, నువ్వు టెన్షన్ పడకు, ఒకవేళ రాకుంటే మనం వెళ్ళి వెతుకుదాము, ఎందుకంటే ఊరు పెద్దదేం కాదు కదా, ఎక్కడున్నా కనిపిస్తారు, మనం వెళ్ళి చూద్దాంలే నాన్న, నువ్వు టెన్షన్ పడకు అని అంటాడు. అలా అనడంతో అది కాదురా ఇక మనసులో అనుకుంటాడు, అసలు మీకు ఏమర్థమవుతుందిరా, నా టెన్షన్ నాకుంది, ఎక్కడికి వెళ్తే వాడు అటాక్ చేసి ఎక్కడ నిజాలు ఎక్కడ బయటపడతాయో, వాడికి నిజం ఎక్కడ తెలిసిపోతుందో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. నా భయం నాకని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంకా ఆలస్యం అవుతూనే ఉంటుంది. ఇక నారాయణకు చాలా టెన్షన్ అనిపిస్తూనే ఉంటుంది. ఈ టెన్షన్ నేను భరించలేను, వాడు ఎక్కడున్నాడు ఏం కథ, నేను వెళ్తాను, వాడు ఎక్కడున్నాడో నేను వెళ్ళి తీసుకొస్తాను, ముందే మన ఊరిలో ఎక్కడ దొరికితే ఎక్కడ ఒంటరిగా ఎవరైనా దొరుకుతామా అటాక్ చేద్దామా అని ఆ దుర్గగాడు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నాడు. నేను
వెళ్ళాలి, వెళ్ళి చూసుకోవాలి, ఆ దుర్గకు చిక్కకుండా చూసుకోవాలని నారాయణ కంగారు పడుతూ ఇక స్టార్ట్ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడు మాధవ వచ్చి ఎక్కడికి నాన్న, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అనగానే, లేదులే అలా వెళ్తున్నాను, చక్రి కోసం వెళ్తున్నాను, నేను చూసి వస్తాను, వాడు ఒకవేళ రాకుంటే మీరు కూడా చూడండి ఎక్కడున్నాను అనగానే ఇక మాధవ అంటాడు, అసలు ఎందుకు ఈ నాన్న ఇంత టెన్షన్ పడుతుండు, అసలు బయటికి వెళ్ళినంత మాత్రాన అయ్యేదేముంది, ఈ నాన్న ఎందుకు కంగారు పడుతున్నాడు, ఎక్కడికి వెళ్ళాడు, తిరగడానికే కదా వెళ్ళాడు, వాళ్ళే వస్తారని వినకుండా కూడా తిను వెతకడానికి వెళ్తున్నాడేంటి, వాళ్ళే వస్తారులే అని అనుకుంటూ ఉంటాడు ఇక మాధవ. ఇక ఇది ఇలా ఉండగా ఇక గాయత్రి మాత్రం బావా అనుకుంటూ వస్తుంది. బావా అనగానే ఏంటి మీరు స్టార్ట్ అవుతుర్రా అంటే, బావా మేము బయలుదేరుతున్నాం బావా, మరి ఇక మీరు ఎప్పుడు స్టార్ట్ అవుతారంటే మేము రేపు మార్నింగే స్టార్ట్ అవుతామని. బావా నువ్వు మొక్కు చెల్లించారు, నీకున్న దోషం పోతుంది, నీకు మనిషా లాంటి ఒక మంచి అమ్మాయి నీకు భార్యగా దొరుకుతుంది, నువ్వు చాలా హ్యాపీగా ఉంటావు బావా అనగానే, అలా మాట్లాడకూడదు గాయత్రి, అసలు ఎవరి మనసులో ఏముందో కూడా మనకు తెలియదు కదా, అలా మాట్లాడకూడదు అనగానే, లేదు బావా రుద్రాంబికాదేవి ఒక ఆవిడ పైన వచ్చింది కదా, ఆవిడ వచ్చి మిమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించినట్టు మీ ఇద్దరి పైన వేపాకు చల్లింది బావా, అమ్మవారి ఆశీర్వాదం ఉంది, నీకు మనిషి కరెక్ట్ బావా అంటే, పోనీలే అమ్మవారు చూసుకుంటుంది, ఏదేం జరిగినా అమ్మవారు చూసుకుంటుంది అనగానే, వెళ్ళు గాయత్రి, ఒకవేళ మీ అమ్మ వస్తే చాలా గొడవ చేస్తుంది అనగా, అయినా మా అమ్మను అమ్మవారు పూర్ణమే, అమ్మవారు నోరు అదుపులో పెట్టుకోమని చెప్పింది, కానీ మా అమ్మ నోరు ఒక్కసారి కూడా అదుపులో ఉండదు కదా, మా అమ్మ కనుక సరిగ్గా ఉంటే ఇదంతా బాధ ఎందుకు అని ఇక గాయత్రి సరే బాబా వెళ్ళొస్తామని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతుంది. కానీ ఇక నారాయణ ఇట్లా చాలా టెన్షన్ పడుతూ వెతుకుతూ ఉంటాడు, కానీ ఎక్కడ దొరకరు, ఇక వెతుకుతూనే ఉంటాడు. ఇక వీళ్ళు తోటలోకి వెళ్ళారు కదా, అలా వెళ్ళగానే అక్కడ దుర్గ, ఆ తోట అనేది దుర్గాది. ఇక ఎవరు వాళ్ళు అక్కడ తిరుగుతున్నారు, ఎవరు మన తోటలోకి వచ్చారు అని రౌడీలను అడగగానే, వాళ్ళు ఎవరో కాదు, మీ అక్క, నీ మేనల్లుడు ఇలా తిరగడానికి తోటలోకి వచ్చారు, నీ అక్క కొడుకు అనగానే, ఏంటి నా అక్క కొడుక, వాడికి ఎన్ని గుండెలుంటే ఎంత ధైర్యం ఉంటే నా తోటలో అడుగు పెడతాడు, నా తోటలో అడుగుపెట్టి అంత దర్జాగా తిరుగుతాడా, వెళ్ళి వాడిని తీసుకురండి అనగానే ఆ గుండగాళ్ళు రౌడీలు వచ్చి వీళ్ళని తీసుకెళ్ళడానికి వస్తారు. ఇక వీళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ హాయిగా తిరుగుతూ ఉంటారు. తోట నాకు చాలా నచ్చింది, ఇలా చూస్తే ఇక్కడే ఉండాలనిపిస్తుంది, సిటీ లైఫ్లో ఇలాంటివన్నీ ఎక్కడ దొరుకుతాయి, అసలు మన దగ్గర ఇక్కడ మాత్రమే పల్లెటూరు వాతావరణం, గాలి స్వేచ్ఛగా ఉంటుంది, ఇక్కడ చాలా హాయిగా ఉంది, ఇలాంటి వాతావరణం చూస్తూ ఇలా తోటలు ఇవన్నీ పచ్చగా చూస్తుంటే నాకు ఇలానే ఇక్కడే ఉండాలనిపిస్తుంది అనగానే, మనాంటి వాళ్ళు ఇక్కడ ఉండడం కుదరదండి, మనము ఏదో చూడ్డానికి వచ్చిపోవడానికి బాగుంటుంది, మనకు అంత బాగోదండి అనగానే, పల్లెటూరులో చాలా బాగుంటుందండి, చిన్న ఊరిలో కొంచెం ఆపత్తి వచ్చినా కూడా అందరూ వస్తారండి, అందరూ వచ్చి జమగూడతారు, కానీ సిటీలో ఏం జరిగినా కూడా ఎవరు పట్టించుకోరు, అస్సలు పట్టించుకోరు, పట్టణంలో ఎవరినెవరు పట్టించుకోరు అనగానే, పట్టణంలో ఏం తక్కువ లేదులేండి, మీ వీధిలో మీ గురించి ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మీ తాయారు గురించి కూడా అందరికి తెలుసు కదా అని అనగానే, చక్రి మాత్రము అది మన కాలనీ వరకే తెలుసులేండి, ఇక వేరే వాళ్ళకి ఎవరికి తెలియదు కదా, పట్టణం అంటే చాలా పెద్దగా ఉంటుంది, అదే పల్లెటూరులో మాత్రం ఏదో చిన్న గొడవ అయినా కూడా ఊరు మొత్తం పాకిపోతుంది, ఊరందరూ వస్తారు ఆ గొడవ కోసం అని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటారు ఆ తోటలో. వీళ్ళు తిరుగుతూ ఉండగానే రౌడీలు అందరు చుట్టుముట్టి, ఎవరురా మీరు, ఇక్కడికి ఎందుకు వచ్చారు, మా తోటలోకి ఎందుకు వచ్చారా, మీరు ఎందుకు తిరుగుతున్నారు ఇక్కడికి వచ్చారంటే, ఇది మీ తోటనా, మీ ఏం తీసుకుపోవడానికి రాలేదు, ఏదో అలా తోట కనిపించింది కదా అలా తిరుగుదామని మాత్రమే వచ్చాము, మీ ఏమైనా ముట్టుకున్నామా ఏంటి, అసలు మీ తోటలో దొంగతనం చేశామా, ఏదైనా టచ్ చేశామా, లేదు కదా, మేము ఇలా తిరుగుతూ ఉన్నాము అంతే కదా, ఎందుకు ఈ మాత్రానికి మా పైకి గొడవకు వస్తున్నారు, తోట కాబట్టి సరదాగా ఇలా తిరుగుదామని వచ్చాము అంతే, మీరు ఎందుకు అంత సీరియస్ అయ్యి మా దగ్గరికి వస్తున్నారు అనగా, నువ్వు ఈ తోటకు నీకు వచ్చే హక్కు లేదు, నువ్వు అసలు రాకూడదు, నువ్వు రావాల్సిన అవసరం లేదు అనగానే, చక్రి ఏంట్రా
ఏంట్రా బాగా వల్గర్గా సమాధానం చెప్తున్నావు అనగానే ఏదో రకంగా చక్రి మాత్రం కోపం తెప్పించేలా చేస్తారు. ఇక అప్పుడు అనగానే ఇక వాళ్ళు మీదికి రాగబోతూ ఉంటారు. అప్పుడు మహాలక్ష్మి ఆయనను ఏమనకండి, నాకు తిరగాలని సరదా అనిపించి నేను రమ్మన్నాను కాబట్టి నేను వచ్చాను, తన తప్పేం లేదు అనగానే చక్రి అరే వదలండిరా, నా సంగతి నీకు తెలియదు, నా అన్నదమ్ముళ్ళు వచ్చిర్రంటే మీ పని అయిపోతుంది, తనకు చిన్నగా బాధపడ్డా కూడా నేను ఊరుకునేది లేదు, ఫస్ట్ నన్ను వదిలిపెట్టండి అని ఇక చక్రి వాళ్ళపైన విరుచుకపడి కొట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళందరూ చాలామంది ఉండడంతో చక్రికి తప్పించుకోవడానికి అస్సలు కుదరదు. ఇక ఎంత పోరాడినా తప్పించుకోవడం అయితే కుదరదు. ఇక అలా తన మేనమామ దుర్గా ముందుకొచ్చి ఏంరా చేప పిల్ల కొట్టుకుంటున్నావు, గింజుకుంటున్నావు, ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, అసలు నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు, ఈరోజు నీ పని అయిపోయినట్టే, ఇంకా చూసుకుందాం అనగానే అసలు ఎవరు నువ్వు, మా మీద నీకెందుకు బాగా, అసలు నీ తోటకు వచ్చి మేమేం చేయలేదు కదా, కనీసము ఒక పండు కూడా ఆకు కూడా టచ్ చేయలేదు కదా, ఎందుకు అసలు నువ్వెవరు, మా మీద ఎంత కోపం ఎందుకు, అసలు నువ్వెవరు అనగానే నేను ఎవరైతే నీకేంట్రా, అసలు ఎవరురా నువ్వు, ఆ కుటుంబంలో ఉన్నావు, అసలు నువ్వెవడురా నువ్వు అనగానే ఆ కుటుంబమా, ఆ కుటుంబం ఏంటి, అదేరా మీ నాన్న నారాయణ, మీ నాన్న నారాయణ కుటుంబంలో నువ్వెవడివిరా అనగానే ఆ కుటుంబమా, ఆ కుటుంబం గురించి నీకెలా తెలుసు అనగానే నేను ఆ కుటుంబంలోకి ఇలాగ వచ్చి ఇక చక్రి అంటాడు నేను నారాయణ కొడుకును, ఎవరనుకుంటున్నావు నేనంటే అరే నేను నారాయణ భార్య తమ్మినిరా, నువ్వు నా మేనమామవి, వాడు నా అక్కను చంపేశాడు, అంతకుడు వాడు చంపి జైలుకి వెళ్ళాడు, నువ్వు నా అక్క కొడుకునంటవేంట్రా, నువ్వు నా అక్క కొడుకువేంట్రా, నా అక్కకున్నది ఒక్కగానొక్క కొడుకు, అసలు మీరందరూ ఎవరురా, ఒక్కరు కాదు ఇద్దరు కాదు నలుగురు తిరుగుతున్నారేంట్రా వాడి చుట్టూ, అసలు మీరు అందరు ఎవరురా, అసలు అమ్మ దీవెనతో మా అక్కకు పుట్టినది ఒక్కగానొక్క కొడుకురా, మా ఒక్క కొడుకు మాత్రమే జన్మనిచ్చింది, కానీ మీరందరు ఎవరురా, అసలు చూస్తుంటే మీరు నలుగురు కొడుకులు అంటున్నారు, ఈ నలుగురు ఎక్కడి నుంచి వచ్చాడురా వానికి, అసలు వీళ్ళని చంపేస్తా కానీ వాడికి బుద్ధికి రాదు, వీళ్ళని కొట్టండిరా అని రౌడీలతో అంటుంటే ఇక చక్రి అంటాడు అసలు మీరేం మాట్లాడుతున్నారు, నాకేం అర్థం కావట్లేదు, అసలు మీరేమంటున్నారు, అసలు మేము నలుగురం అన్నదమ్ముళ్ళు, చక్రి కేశవ కన్నా నేను నలుగురం మేము అన్నదమ్ముళ్ళు, కన్నా ఇక చిన్నోడు కన్నా ఆ నారాయణ కొడుకు చిన్న కొడుకు అంటే రెండో భార్య కొడుకు, మేము నలుగురం మొత్తము అనగానే చక్కెర కేశవ వీళ్ళందరూ ఎవర్రా, నా అక్క కొడుకు ఒక్కగానొక్క కొడుకు, ఆ రుద్రాంబికాదేవి ఇచ్చిన ఒక్కగానొక్క వరం మాధవ, నా అక్క కొడుకు పేరు మాధవ, నా మేనల్లుడి పేరు మాధవ, మీరందరే వాళ్ళరా, అసలు మీరు ఎవ్వరురా, అసలు వీడిని వదిలిపెట్టడానికి వీల్లేదు, వీడిని వదిలిపెట్టేది లేదు, వీడిని ఇక కొట్టడానికి రౌండప్ చేస్తూ ఉంటారు. ఇక అసలు దుర్గా అలా మాట్లాడడంతో చక్రికి చాలా షాక్ అయిపోతుంటుంది, అదేంటి ఏం మాట్లాడుతున్నాడు, నేను సొంత కొడుకుని కాకపోవడం ఏంటి, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈయన అర్థం అవ్వట్లేదని ఆ కోపంతో అందరినీ పొట్టు తుక్కు కొడతాడు. అలా కొట్టి మీరు నా కుటుంబం జోలికి వస్తే ఒక్కొక్కరిని చంపేస్తాను, అసలు నా కుటుంబం జోలికి మీరెవ్వరు కూడా రాకూడదు, అలా అని ఒక్కరైనా నా కుటుంబం మీద ఈగ వాలినా కూడా అసలు మిమ్మల్ని భూమి మీద ఉండనివ్వను, అసలు నువ్వు నా అమ్మకు తమ్ముడు అవుతావో లేదో, నాకు మేనమామ అవుతావో లేదో ఆ దేవుడికి తెలవాలి, ఫస్ట్ నువ్వు చెప్పింది కరెక్టా తప్ప వెళ్ళి నేను తేల్చుకుంటాను, ఈలోపు నా వాళ్ళపైన ఈగ వాళ్ళనే కూడా నిన్ను అక్కడే పాతరేస్తాను, అసలు నువ్వు ఉండవు అని మేనమామకు గట్టిగా వార్నింగ్ ఇచ్చేసి చాలా కోపంతో ఇక అక్కడి నుంచి బయలుదేరిపోతూ ఉంటారు. ఇక అలా పోతూ ఉంటే మహాలక్ష్మి అంటుంది ఏంటంటే ఇదంతా అంటే ఏమోనండి నాకు అర్థం అవ్వట్లేదు, అసలు వాడు ఏం మాట్లాడుతున్నాడో కూడా నాకు అస్సలు అర్థం అవ్వట్లేదు, వాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు వాడికైనా తెలుస్తున్నాడా అని అస్సలు చక్రి అయోమయంలా ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం చక్రిని ఏం అనలేక అసలు ఏం చెప్పలేక తన బాధను అర్థం చేసుకొని గట్టిగా హగ్ చేసుకుంటూ ఉంటుంది. అలా హగ్ చేసుకొని చాలా కోపంతో
ఇక చక్రి నారాయణ దగ్గరికి వస్తాడు. వచ్చి ఇక నారాయణ మాత్రం వీళ్ళని వెతకడానికి బయటికి వెళ్ళాడు కదా, అది తెలియదు కదా. అలా తెలియనప్పుడు ఇంట్లోకి వచ్చి నారాయణ నారాయణ అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదేంట్రా నారాయణ నారాయణ అంటున్నావేంటి, నారాయణ నిన్ను వెతకడానికే కదా వచ్చింది అనగానే, నాకు ఇప్పుడు నారాయణ కావాలి, నారాయణ రావాలి, నారాయణ నాకు నిజం చెప్పాలి, అసలు ఏం జరిగిందో చెప్పాలి అనగానే, అసలు ఏమైందిరా, ఎందుకు ఇలా ఎంత టెన్షన్తో ఉన్నావు, ఏమైందిరా, ఎందుకు ఇలా ఆగమాగం ఉన్నావు, ఏమైందిరా అనగానే, ఆ మహాలక్ష్మి ఏమైందమ్మా అని అడగగానే, కానీ మహాలక్ష్మి కళ్ళ పొంటి నీళ్లు కారిపోతూనే ఉంటాయి. ఇక అలా కారిపోతూ ఉంటే అసలు ఏమైంది ఏంటి అని కేశవ మాధవ కన్న ముగ్గురు అడుగుతూ ఉంటారు. అనగానే అసలు ఏంద్రా ఎక్కడ పోయారు, ఎక్కడ పోయాడు నారాయణ, అసలు ఏమైపోయాడు అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఏరా అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావురా, అసలు ఊరు తిరగడానికి వెళ్ళమని ఎవరన్నారు, అసలు మనకు ఊర్లో సరిగ్గా లేదని తెలుసు కదా, నువ్వు ఊరు చూడడానికి ఎందుకు వెళ్ళావు అని అంటూ ఉంటే, ఇక ఇంతలోనే నారాయణ కూడా వచ్చి ఇలానే అంటాడు, అసలు నేను ఈ ఊరు చూడడానికి ఎవరు వెళ్ళమన్నారా, అసలు నువ్వు ఊరు తిరగడానికి ఎందుకు వెళ్ళావు, నీకేం అవసరమని అనగానే, ఏంటి నేను వెళ్తే ఉన్న ముచ్చట తెలిసిపోతుంది అనుకున్నావా, ఉన్న నిజాలు బయటపడతాయి అనుకున్నావా, అసలు తెలిసిపోతాయి అనుకుంటున్నావు, కొంతకాలంగా గతాన్ని మొత్తం నీ మనసులో దాచుకున్నావు కదా, ఆ విషయం నాకు తెలిసిపోతుంది అనుకున్నావా అంటే, ఏంట్రా నిజం ఏంటి తెలిసేది ఏంట్రా, అలా అంతేం లేదు, నీకు ఎవరేం చెప్పారు అనగానే, నేను నీకు నిజం మాత్రమే చెప్పమంటున్నాను, ఇంకేం చెప్పమనట్లేదు, అసలు నీకు నేనేమవుతాను, అసలు నేను ఎవరిని అనగాని, నువ్వు నా కొడుకువేరా, అలా అంటావేంటి, నువ్వు నా కొడుకువే అంటే, లేదు నేను నిజం మాత్రమే చెప్పమంటున్నాను, నాకు అబద్ధం మాత్రం చెప్పకనగానే, లేదు నేను నీ కొడుకును కాదు, అసలు నేను నీ కొడుకును కాదని నాకు తెలిసింది, ఇప్పటికైనా నువ్వు నా నిజం చెప్పు, ఇప్పటికైనా నువ్వు నిజం చెప్తావని నేను అనుకుంటున్నాను, ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పలేదనుకో నేను చచ్చినంత ఒట్టే అని కొట్టేసి ఇక అనగానే నారాయణకు ఏం చెప్పాలో అర్థం కాదు. ఇక తను ఏడుస్తూ బాధపడుతూ దుఃఖం మింగుకుంటూ చెప్పాలా వద్దా అని చక్రిని గట్టిగా పట్టేసుకుంటూ ఉంటాడు. ఏం చెప్పమంటావురా, నిన్ను కన్నాను కేశవాను, మీ అమ్మ తను ఇష్టపడి ప్రేమతో తెచ్చుకొని పెంచుకుందిరా, అలా అని మీరు నాకు సొంత కొడుకులు కాదని కాదు, తెచ్చుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు మాధవ ఎలాగునో మిమ్మల్ని కూడా నేను అలానే పెంచుకున్నాంరా, మా కన్న కొడుకుల్లాగానే పెంచుకున్నాను, అందుకే నేను ఈ ఊరు రావద్దన్నాను, ఈ నిజం మీకు ఎక్కడ తెలిసిపోతుందో అని ఈ ఊరికి వచ్చినప్పటి నుంచి నేను భయపడుతూనే ఉన్నాను అనగానే, ఇక అప్పుడు మీ అమ్మ కన్న తల్లి కాదని చెప్పిన రోజు కన్నగాడు ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు, అలాగే నీకు కేశవాకు చెప్తే కూడా మీరు ఏమైపోతారో అని నేను ఇన్ని రోజులు ఈ విషయం కూడా చెప్పలేదురా, నా మాధవ ఎలాగో మీరు ముగ్గురు కూడా నాకు అలాగేరా, మీరు నలుగురు నాకు సొంత కొడుకులురా, మీ నలుగురిలో మీకు ఏ ఒక్కరికి ఏమైనా నేను తట్టుకోలేదురా, మీ నలుగురు నాకు ఒక్కటేరా, మీ నలుగురిలో ఏ ఒక్కరికి ఏమైనా కూడా నేను తట్టుకోలేదురా, కాకుంటే ఆ నలుగురిలో మాధవ పెద్దవాడు, మీకు అమ్మలేని లోటు తీర్చాడు, మీకు ఏనాడు అమ్మ గుర్తుకు రాకుండా పెంచాడు, పైగా వాడు నానా అంటాడు కాబట్టి నేను కొంచెం వాడి మీద అంతేరా, మీరు అస్తమానం నన్ను ఏదో ఒకటి అంటూ ఉంటారు, కాకుంటే మీ మీద ప్రేమ లేక కాదు, మీరంటే కోపం కాదురా, నేనేదో మీతో పాటు అలా చేస్తూ ఉంటానురా, మీ అమ్మ నా భార్య మీరు చనిపోతూ నన్ను మీ నలుగురిని తీసి నా చేతిలో పెట్టింది, అలా మీ అమ్మ ఆ రోజు పెట్టిన అమ్మ ఈ రోజు వరకు మీకు నిజం తెలియకుండా నా కన్న పిల్లల్లాగానే నా సొంత పిల్లల్లాగా మీకు ఏ లోటు రాకుండా పెంచానురా, మీ అన్నయ్య మాధవ మీకు అమ్మలేని లోటు లేకుండా చూసుకున్నాడురా, మీ అన్న మాధవ కూడా అమ్మలేని లోటు అనేది ఏనాడు మీకు తీసుకురాలేదురా అనగానే, ఇక ఆ ముగ్గురు కూడా మాధవ సొంత తమ్ములు కాదని, ఇక వాళ్ళకు వీళ్ళకి ఏ సంబంధం లేదని అని తెలుసుకున్నాక వాళ్ళ గుండెలు బద్దలైపోతాయి. అలా నేను మా అన్నకు సొంత తమ్మిని కాదా, నారాయణ మా తండ్రి కాదా, మేము సొంత అన్నదమ్ములం కాదా అని ముగ్గురు ఒకరినొకరు పట్టుకొని చాలా ఏడుస్తూ ఉంటారు. అలా ఏడుస్తూ ఉంటే ఇక మాధవ, ఏరా మీరు సొంత అన్నదమ్ములు కాదా, మన ముగ్గురం అన్నదమ్ములం కాదా, ఇప్పుడు మీకు అవసరమా అదంత విషయం, మీరు ఏమనుకుంటున్నారు, ఆ విషయం మర్చిపోండి, మనం సొంత అన్నదమ్ముల నలుగురము, మీరు ఆ విషయం మర్చిపోండి అని
మాధవ అంటారు, లేదు మేము అన్నయ్య లేకుంటే మేము బతకలేము, అన్నయ్యతోనే మేము ఉంటాము అని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఇక మహాలక్ష్మి మాత్రం, చక్రి గారు మీరు బాధపడకండి, అసలు మీరు ఇలా బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నాను. అసలు బృందావనంలో మీ ఇంట్లో ఇన్ని బాధలున్నా కూడా ఆ బాధల ముఖం మీద తెలియకుండా మిమ్మల్ని కన్న కొడుకుల్లాగా, సొంత కొడుకుల్లాగా మిమ్మల్ని కష్టం అనేది తెలియకుండా మిమ్మల్ని చూసుకుంటూ ఉన్నారు. మీ మాధవనే కూడా మీరు తోడపుట్టిన తమ్ముళ్ళు కారుకున్నా కూడా సొంత తమ్ముళ్ళ లెక్క ఒకే తల్లి కడుపులో పుట్టినట్టు మీ మాధవనే మిమ్మల్ని చాలా సంతోషంగా మిమ్మల్ని హ్యాపీగా చూసుకుంటున్నాడు. మీరు అనాథలనే విషయము ఇప్పుడే మర్చిపోండి, మీరు ఈ నిమిషమే వదిలేయండి. మీరు సొంత అన్నదమ్ములలాగా ఎలాగున్నారో అలానే ఉండండి. మీరు అనాథలనే మాటనే మర్చిపోండి. మీకు తోడుగా నేను ఉంటాను, మనందరం కలిసి ఉందాము అని మహాలక్ష్మి చక్రిని చెప్తుంది. ఇక అలా చెప్పిన మహాలక్ష్మి వాళ్ళని ఓదార్స్తూ ఉంటుంది. ఇక మహాలక్ష్మికి చక్రి పైన ప్రేమ మొదలవుతుంది. ఇక చక్రిని చూసిన వాళ్ళందరిని చూసి మహాలక్ష్మికి ప్రేమ అనేది మొదలవుతుంది. ఇక చక్రి, కర్ణ, కేశవ, మాధవ ఇక అందరు అలా మాధవ అనడంతో ఇక అందరి దగ్గరకు వచ్చి మాధవాన్ని పట్టుకొని ఏడుస్తూ ఉంటారు. ఇక అప్పుడు నారాయణ, మీరు ఏడవద్దురా, మీరు ఎప్పటికైనా నాకన్నా కొడుకులే, మీరు పేగు తెంచుకొని పుట్టకపోయినా ఏనాడు మిమ్మల్ని వేరు చేసుకొని చూడలేదురా, మీరు మాధవ ఎలాగోనో నాకు మీరు అలానే, మీరు బాధపడొద్దు, మీరు ఇక్కడికి వస్తే ఈ నిజం తెలుస్తుందని నేను ఇన్ని రోజులు ఇక్కడికి రాకుండా ఉన్నానురా, మీరు ఈ విషయం ఎక్కడైతే విన్నారో అక్కడే మర్చిపోయి చాలా సంతోషంగా ఉండాలిరా మీరు నలుగురు అని నారాయణ చెప్తూ ఉంటాడు. ఇక నలుగురు అన్నదమ్ముళ్ళు ఇక మాధవాన్ని పట్టుకొని ముగ్గురు అన్నదమ్ముళ్ళు ఇక నలుగురు కలిసి బాధపడుతూ ఉంటారు. ఇక బాధపడి దగ్గరికి వెళ్ళి మాధవాన్ని హక్ చేసుకుని ఏడుస్తారు. ఇక అలా ఏడవడంతో మహాలక్ష్మికి కూడా చక్రి పైన ప్రేమ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక వీళ్ళ బంధాన్ని చూసి మహాలక్ష్మి మురిసిపోతుంది. చాలా గ్రేట్, గొప్ప బంధము, ఇలాంటి అన్న దొరకుడు మీ అదృష్టం అంటూ మహాలక్ష్మి చాలా సంతోషంగా చూస్తూ ఉండిపోతుంది వీళ్ళని. ఇక రాబోయే ఎపిసోడ్లో ఇలానే జరుగుతుంది ఫ్రెండ్స్, ఇలా జరగాలని అనుకుందాము. మరి మన వీడియో కనుక నచ్చితే మీరు వెంటనే మన వీడియోకి లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా మనం పెట్టిన వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. మరి పొదరిల్లి సీరియల్లో రుద్రవరంలో ఇక ఇంతటితో వీళ్ళ పగ ప్రతీకారాలు అయిపోయాయా, మరి దుర్గా మళ్ళీ అటాక్ చేస్తాడా, మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరి పొదరిల్లి సీరియల్లో మహాలక్ష్మి చక్రిని అర్థం చేసుకొని తన భర్తగా అంగీకరించాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారో అలా కోరుకునే వాళ్ళు లైక్ చేయండి. అలాగే మరి శైలు, కేశవాను కూడా వాళ్ళ అమ్మ ప్రేమ ఒప్పుకొని వీళ్ళిద్దరిని ఒకటి చేయాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు, అలా కోరుకునే వాళ్ళు కూడా లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.